గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 884. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అన్నయ్య ఫస్ట్ టెడెక్స్ టాక్ ఈ సాటర్డే August 31 రోజున ముంబైలో ఇవ్వబోతున్నారు. ఇది ఠాకూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరుగుతుంది. సో ముంబైలో మన మనీ పర్సన్స్ ఎవరైనా ఉండి పర్సనలీ ఒకవేళ అన్నయ్యని కలాలనుకున్నట్లయితే మీరు ఈవెంట్కి వెళ్ళి అన్నయ్యని అయితే పర్సనలీ మీట్ అవ్వచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు అన్నయ్య ఈవెంట్లు అయితే ఉంటారు. కాకపోతే ఈ టెడెక్స్ ఈవెంట్కి వెళ్ళాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అందరికీ స్టాండర్డ్ డిస్క్లైమర్, ఇది ఏది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఒకవేళ మీరు ముంబైలో ఉండి కలడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే హ్యాపీగా ఈవెంట్కి అయితే రిజిస్టర్ చేసుకుని తన అక్కడ టాక్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది. సో మన వాళ్ళకి కలచ్చు కాబట్టి జస్ట్ అనౌన్స్ చేస్తున్నాం అంతే. ఈ టెడెక్స్ వాళ్ళ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉన్నదో దాని వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి ముంబైలో కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అది రిజిస్టర్ చేసుకుని వెళ్ళి అన్నయ్యని కలవండి. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 349 పాయింట్స్ పెరిగి 82,134 పాయింట్స్కి క్లోజ్ అయినట్టయితే నిఫ్టీ 99 పాయింట్స్ పెరిగి 25,151 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.46% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM జరిగింది కదా. ఈ AGM లోని కీ హైలైట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ కీ హైలైట్స్ మాట్లాడుకునే ముందు వీళ్ళ AGM జరగడానికి జస్ట్ 15 minutes బిఫోర్ రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళ బోర్డు September 5th రోజున మీట్ అయ్యి 1:1 రేషియోలోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ బోనస్ ఇష్యూ ఈజ్ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ రిలయన్స్ షేర్ హోల్డర్స్. అండ్ దీంతో పాటుగా AGM లో కూడా వీళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ముందుగా రిలయన్స్ జియో అయితే లైఫ్ సైకిల్ రిలేటెడ్ గా సూట్స్ ఆఫ్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా, దీన్ని జియో బ్రెయిన్ గా పిలవబోతున్నట్టుగా ముఖేష్ అంబానీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి రిలేటెడ్ గా మరొక కీ అనౌన్స్మెంట్ కూడా ఉన్నది. వీళ్ళు జియో ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఫోన్ కాల్ ని కూడా రికార్డ్ చేసి జియో క్లౌడ్ లోనైతే స్టోర్ చేసుకోవచ్చని, అండ్ అంతేకాకుండా ఈ ఫోన్ కాల్ ఆటోమేటికల్లీ ట్రాన్స్క్రైబ్ కూడా అవుతుందని చెప్పి ఈయన అనౌన్స్ చేశారు. అంటే ఇది వాయిస్ టు టెక్స్ట్ ఫార్మాట్ లోకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం అటెండ్ అయినటువంటి కాల్ ఒకవేళ ఇంగ్లీష్ లో ఉన్నదనుకోండి, దాన్ని అదర్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నా ఈ జియో ఫోన్ కాల్ ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దీని వలన ఈ కాల్ లో కన్వర్జేషన్స్ ఏవైతే జరుగుతాయో వాటిని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అర్థమైనటువంటి లాంగ్వేజ్ లోకి మార్చుకుని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఆకాష్ అంబానీ గారు కామెంట్ చేశారు. అండ్ వీటితో పాటుగా ఈ దివాళీ నుంచి జియో యూజర్స్ కి 100 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఉన్నది కదా, ఈ రిలయన్స్ రీటైల్ సెగ్మెంట్ లగ్జరీ జ్యువెలరీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీ సెగ్మెంట్ లోని వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మనం చూసినట్లయితే వీళ్ళు బయో ఎనర్జీ సెగ్మెంట్ లోని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నామని 2025 కల్లా 55 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అయితే ఆపరేషన్ లోకి తీసుకురాబోతున్నట్టుగా, వీటి ద్వారా మన ఫార్మర్స్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూసర్స్ గా మారుతారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ వీటితో పాటు వీళ్ళు సోలార్ ఫోటో వాలిటిక్ మాడ్యూల్స్ ప్రొడక్షన్ ని కూడా కమెన్స్ చేస్తామని, కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ యొక్క ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా జామ్ నగర్ లోని 30 GW యాన్యువల్ కెపాసిటీతోని ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందని, దీనిలోని ప్రొడక్షన్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ కి స్టార్ట్ అవుతుందని చెప్పి ఈయన కామెంట్ చేశారు. వీటితో పాటుగా ఈ AGM లోని వీళ్ళ దగ్గర నుంచి మరికొన్ని అనౌన్స్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్రెడీ AGM కంప్లీట్ ప్రెజెంటేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి BSE గానీ NSE వెబ్సైట్ లోకి కానీ వెళ్ళి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అనౌన్స్మెంట్స్ లోని మీకు ఈ ప్రెజెంటేషన్ అయితే దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదువుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రిలయన్స్ గ్రూప్ మీడియా కంపెనీస్ అయినటువంటి TV18 బ్రాడ్కాస్ట్ అండ్ నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ బోత్ స్టాక్స్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీనికి రీజన్ ఏంటంటే మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు డిజ్నీ వాళ్ళ ఇండియన్ బిజినెస్ అయితే అక్వైర్ చేశారు కదా. కాకపోతే ఈ మర్జర్ కంప్లీట్ అవడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావాలి. కాకపోతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి కొన్ని అడ్డంకులు ఎదురైనట్లుగా రీసెంట్ గా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. కానీ ఇప్పుడు ఈ మర్జర్ కి CCI వాళ్ళు కొన్ని వాలంటరీ మోడిఫికేషన్స్ తోని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఈ మర్జర్ కి CCI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ మర్జర్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. సో వన్స్ ఈ డిజ్నీ వాళ్ళ ఇండియన్ బిజినెస్ Viacom 18 తోని మర్జ్ అయిపోయినట్లయితే ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీగా మారబోతుంది. సో డిజ్నీ వాళ్ళ ఇండియన్ ఆపరేషన్స్ Viacom 18 తోని మర్జర్ ప్రాసెస్ క్లియర్ అవడంతోనే ఈ Viacom 18 తోని లింక్ ఉన్న వీళ్ళ మీడియా బిజినెస్ కంపెనీస్ అయినటువంటి బోత్ TV18 అండ్ నెట్వర్క్ 18 స్టాక్స్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే వీళ్ళ మీడియా బిజినెస్ ని ఇలా వేరియస్ ఎక్విజిషన్స్ అవి చేయడం ద్వారా స్ట్రాంగ్ గా గ్రోత్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ బిజినెస్ లో గనక వీళ్ళు గ్రోత్ మూమెంటం కంటిన్యూ చేసినట్లయితే ఇది రిలయన్స్ వాళ్ళ
మీడియా బిజినెస్ కంపెనీస్ కి చాలా పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ యొక్క చైర్పర్సన్ అయినటువంటి రష్మి సలూజా గారికి సెబీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడానికి వెనుకున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ రెలిగేర్ లోని బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. కాకపోతే బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు ఈ మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయకుండా రష్మి సలూజా గారు కంటిన్యూస్ గా అడ్డుపడుతున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఈ డిస్ప్యూట్ అయితే చాలా రోజుల నుంచి నడుస్తుంది. నో బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు 2023 సెప్టెంబర్ లోని ఈ రెలిగేర్ లోని ఓపెన్ ఆఫర్ ని అనౌన్స్ చేయడానికి జస్ట్ ఫ్యూ డేస్ బిఫోరే రష్మి సలూజా గారు ఈ రెలిగేర్ లోని 1.29 మిలియన్ షేర్స్ అయితే సెల్ చేసినట్లుగా సెబీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతోనే ఈవిడికి షోకాజ్ నోటీస్ ని ఇష్యూ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రెలిగేర్ లో మనం చూసినట్లయితే చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ అయితే నడుస్తుంది. ఫైనల్లీ ఈవిడికి షోకాజ్ నోటీస్ ని ఇష్యూ చేశారా లేదా అన్నది రెలిగేర్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. ఈ రెలిగేర్ రిలేటెడ్ గా మనం డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ ఈ కంపెనీ 8,700 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. అండ్ ఈ రెలిగేర్ వాళ్ళకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది కదా, దీనిలోని వీళ్ళకి 63% స్టేక్ ఉన్నది. అన్లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే ఈ కేర్ హెల్త్ 18,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. సో 18,000 crores మార్కెట్ క్యాప్ లో కూడా వీళ్ళకి 63% స్టేక్ ఉన్నదంటే ఆల్మోస్ట్ ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో వీళ్ళకి ఉన్నటువంటి స్టేకే 10,000 crores పైన వాల్యూ ఉంటుంది. సో 10,000 crores పైన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ వాల్యూ ఉన్నా కూడా ప్రెసెంట్ ఈ ఇష్యూస్ ఏవైతే నడుస్తున్నాయో దీంతో రెలిగేర్ స్టాక్ అయితే 8,700 crores మార్కెట్ క్యాప్ లో అంటే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే మనం ట్రేడ్ అవుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తుంది కదా, ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ ఈ కంపెనీని వాల్యూ చేయకపోవచ్చు. వన్స్ ఈ ఇష్యూ కనుక సెటిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కంపెనీలో మనం గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా MSCI వాళ్ళు ఆగస్ట్ మంత్ రివ్యూలో భాగంగా వీళ్ళ ఇండెక్స్ లో కొన్ని చేంజెస్ ని అనౌన్స్ చేశారు కదా. అంటే కొన్ని స్టాక్స్ ని ఇంక్లూడ్ చేసి కొన్ని స్టాక్స్ యొక్క వెయిటేజ్ పెంచినట్లయితే ఒక స్టాక్ ని ఎక్స్క్లూడ్ చేసి కొన్ని స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని తగ్గించారు. సో ఇండెక్స్ లో ఏవైతే చేంజెస్ ని వీళ్ళు అనౌన్స్ చేశారో ఈ అడ్జస్ట్మెంట్ ఆగస్ట్ 30th రోజున అంటే రేపు జరగబోతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ రేపు జరగబోతుంది కాబట్టి ఏవైతే స్టాక్స్ ని వీళ్ళు ఇండెక్స్ లోకి ఇంక్లూడ్ చేసి వెయిటేజ్ పెంచారో ఆ స్టాక్స్ లోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి రేపు ఇన్ఫ్లోస్ రాబోతున్నట్లయితే ఏ స్టాక్స్ ని అయితే ఎక్స్క్లూడ్ చేసి వెయిటేజ్ తగ్గించడం చేశారో ఆ స్టాక్స్ నుంచి రేపు అవుట్ ఫ్లోస్ వెళ్ళబోతున్నాయి. దీంట్లో ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేశారు అండ్ ఏ స్టాక్స్ యొక్క వెయిటేజ్ పెంచారు అండ్ వాటిలోకి ఎంత ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లోస్ రావచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే ఈ ఇండెక్స్ నుంచి వీళ్ళు ఓన్లీ బంధన్ బ్యాంక్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ బంధన్ బ్యాంక్ తో పాటు మరికొన్ని స్టాక్స్ యొక్క వెయిటేజ్ తగ్గించారు కాబట్టి ఈ స్టాక్స్ నుంచి రేపు అవుట్ ఫ్లోస్ వెళ్ళనున్నాయి. సో రేపు వీళ్ళు ఇంక్లూడ్ చేసినటువంటి స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ రావడం అండ్ అలాగే ఎక్స్క్లూడ్ చేసినటువంటి స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్ళడం ఇటువంటివి జరగబోతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ లో రేపు కొంత వాలిటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సౌత్ ఇండియాలో ఆపరేట్ చేసినటువంటి సిమెంట్ కంపెనీస్ అయితే ప్రైసులు పెంచబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ప్రైస్ హైక్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 1st నుంచి వీళ్ళు మరొక 10 రూపీస్ ప్రైస్ హైక్ చేయడానికి అయితే చూస్తున్నట్లుగా డీలర్ షేర్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈవెన్ అల్ట్రాటెక్ తో పాటుగా రిమైనింగ్ బ్రాండ్స్ కూడా ఈ సెప్టెంబర్ 1st నుంచి వాళ్ళ ప్రైసెస్ ని 30 రూపీస్ పెంచడానికి చూస్తున్నట్లుగా డీలర్ షేర్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సౌతర్న్ రీజన్ లో చూసినట్లయితే అల్ట్రాటెక్ తో పాటు రామ్కో సిమెంట్, సాగర్ సిమెంట్, ఓరియన్ సిమెంట్ అండ్ ఇండియన్ సిమెంట్ లాంటి పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళు ఏదైతే ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నారో దీని ద్వారా కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ మార్జిన్స్ అయితే కొంత ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనపడుతున్నది. ప్రెసెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన 18% GST ఉన్నది కదా. సో ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క అడాప్షన్ బాగా పెరిగేందుకు గాను ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన GST ఎగ్జంప్షన్ అయితే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్లు అయితే వెళ్తున్నాయి. ఫైనల్ ఇప్పుడు GST ఫిట్మెంట్ కమిటీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన అయితే GST ఎగ్జంప్షన్ అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ గా ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కమిటీ ఇంకా ఎగ్జామిన్ చేస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన GST ఏదైతే ఉన్నదో దానికి గనక ఎగ్జంప్షన్ లభించినట్లయితే మోర్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే సేల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దాని ద్వారా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ స్పైస్ జెట్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. స్పైస్ జెట్ వాళ్ళు ఫైనాన్షియల్ ట్రబుల్ ఫేస్ చేస్తున్నట్టుగా మనందరికీ ఐడియా ఉన్నది కదా. సో వీళ్ళకి ఫండ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉండడంతో రీసెంట్ గా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఫండ్ రేస్ కూడా చేశారు. బట్ స్టిల్ ఇంకా వీళ్ళ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయని, దీంతోనే వీళ్ళు కొన్ని డ్యూస్ పే చేయకపోవడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ లోని స్పైస్ జెట్ పాసింజర్స్ యొక్క బోర్డింగ్ అయితే డినై చేసినట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి.
చేస్తున్నాయి. అండ్ అంతే కాకుండా వీళ్ళ ఎంప్లాయీస్ సాలరీస్ కూడా సరిగ్గా పే చేయట్లేదు, బాగా డిలే అవుతున్నట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు స్పైస్ జెట్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. స్టిల్ ఇది స్పైస్ జెట్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ అయినా సరే ఈ రోజు స్టాక్ లో అయితే ఏం ప్రెషర్ కనపడలేదు. ఇంకా స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు యూఎస్ బేస్డ్ ప్రీమియర్ హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ కంపెనీ నుంచి $multi-million డీల్ ని విన్నారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా సొనాటా సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ క్లయింట్ యొక్క టెక్నాలజీని మోడర్నైజ్ చేయడం ద్వారా వీళ్ళ ఐటీ బడ్జెట్స్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీస్ ని ఆప్టిమైజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ డీల్ ని వీళ్ళు విన్ అవుతున్నట్లుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q1 రిజల్ట్స్ కాన్ కాల్ ఉంటుంది కదా, ఆ కాన్ కాల్ లో కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. ఈ డీల్ వీళ్ళకి వచ్చేసిందని చెప్పి కన్ఫర్మ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని సొనాటా సాఫ్ట్వేర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ JSW ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన JSW నియో ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రీవియస్ గా కూడా విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఇప్పుడు అడిషనల్ గా 400 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఈ ఆర్డర్స్ ని విన్ అవుతున్నారో ఇది JSW ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు విప్రో వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ eMech.ai ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ కి విప్రో వాళ్ళ ఐటీ సర్వీసెస్ ని కంబైన్ చేయడం ద్వారా గ్లోబల్లీ ఉన్నటువంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి వీళ్ళు ఇన్నోవేటివ్ ఐటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు విప్రో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ HFCL వాళ్ళు BSNL దగ్గర నుంచి బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ గేట్వే ప్రాజెక్ట్ ని ప్రీవియస్ గానే విన్ అయ్యారు. ఇప్పుడు BSNL కోసం ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ గేట్వే ని వీళ్ళైతే కమిషన్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళు ఫ్యూచర్ లోని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని కూడా అందించవలసి ఉన్నది. సో వీళ్ళు BSNL బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ గేట్వే ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్లీ కమిషన్ చేశారు కాబట్టి ఇది HFCL వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి HFCL స్టాక్ లోని ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కొంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరడా వాళ్ళు రీసెంట్ గా 4,500 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి FPO రూట్ లో గానీ QAP రూట్ లో గానీ లేదా వేరియస్ అదర్ రూట్స్ లో గానీ 1 or more ట్రెంచెస్ లోని 4,500 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ రావాల్సి ఉన్నది. వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఫండ్స్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోనే ఇప్పుడు వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి KEC ఇంటర్నేషనల్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు 1170 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని రావడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు UAE లోని 400 kV ట్రాన్స్మిషన్ లైన్ వర్క్స్ తో పాటుగా సౌదీ అరేబియాలోని 380 kV ట్రాన్స్మిషన్ లైన్ వర్క్స్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో KEC ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గానే పికాడెల్లీ ఆగ్రో వల్ల సింగిల్ మాల్ట్ విస్కీ అయినటువంటి ఇంద్రికి వరల్డ్స్ బెస్ట్ విస్కీ అవార్డు వచ్చింది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళ ఫేమస్ బ్రాండ్ అయినటువంటి ఇంద్రితో పాటుగా క్యామికరా అండ్ అలాగే విజిలర్ ఈ బ్రాండ్స్ అన్ని కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్యాంటీన్స్ కి సప్లై చేసేందుకు గాను వీళ్ళకి పాన్ ఇండియా లెవెల్లో అప్రూవల్ రావడం జరిగింది. టోటల్ గా ఇవి 98 డిపోస్ ఉన్నాయి. ఈ 98 డిపోస్ కి కూడా ఈ బ్రాండ్స్ ని వీళ్ళు సప్లై చేయనున్నారు. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్యాంటీన్స్ కి కూడా వీళ్ళు సప్లై చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళకి అడిషనల్ సేల్స్ జనరేట్ అవుతాయి కదా. సో ఇది పికాడెల్లీ అగ్రోవాల్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈరోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి స్వీడన్ కి చెందినటువంటి లింక్సన్ అనేటువంటి కంపెనీ నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ కంపెనీకి 200 MVA ట్రాక్ సైడ్ ట్రాన్స్ఫార్మర్స్ తో పాటుగా 7.5 MVA ట్రాక్ సైడ్ ఆటో ట్రాన్స్ఫార్మర్స్ ని కూడా సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $14 million. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జీనస్ పవర్ వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. రీసెంట్ గా వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అగైన్ వీళ్ళు 3 LOAs రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,469 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 5.9 million స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చింది అన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జీనస్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్
ఫాలో అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అని మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.